కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకి చేరుతోంది అనే విషయం స్థానికులతో పాటు చాలా మందికి తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఇదే విషయంపై వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశాయి. మరి కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందా? రాలేదని తెలిసి రంగంలోకి దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన రాకతో కాకినాడ పోర్టు వణికింది. 2 షిప్పులకి బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. వాటిని కొంతమందికి కేజీకి 10 రూపాయలకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి కొంతమంది పెద్ద వర్తకులు దాన్ని కొనుగోలు చేస్తారు. ఎలాగోలా అక్రమ మార్గాల్లో దాన్ని పోర్ట్లకి తరలించి పెద్ద పెద్ద షిప్పుల ద్వారా విదేశాలకి తరలిస్తారు. ఆఫ్రికాలో బియ్యం కేజీ 70 రూపాయల వరకు ధర పలుకుతుంది. అందుకే చాలా మంది ఈ స్మగ్లింగ్ని ఎంచుకున్నారు, కోట్లు గడిస్తున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగే ఈ అక్రమ రవాణాలో స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎప్పటికప్పుడు వాటాలు అందుతూ ఉంటాయి. అందుకే వారు పోలీసుల్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కానీ అప్పటికే సరుకు షిప్లోకి చేరుకుంది. షిప్ని ఆపివేయాలి అని చెప్పే అధికారం జిల్లా అధికారులకి లేదు. ఒకవేళ అదే జరిగితే ఇతర దేశాలతో జరిగే వాణిజ్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే వారు వెనక్కి తగ్గారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా రంగంలోకి దిగారు. ముందస్తు సమాచారం లేకుండా కాకినాడ పోర్టుకి చేరుకొని అందరి లెక్కలు సరిచేశారు. 2 షిప్పుల్ని ఆపివేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. పోర్టు సిబ్బందిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా అన్నారు. ఈ అక్రమాల్లో చేతులు తెరుపుకున్న అందరి లెక్కలు తెలుస్తా అన్నారు పవన్. ఇప్పటి వరకు ఎవరికి సాధ్యం కాంది పవన్ కళ్యాణ్కి ఎలా సాధ్యమైంది? ఆయన రావటంతో అందరూ ఎందుకంత హడలిపోయారు? ఈ స్టోరీ వెనుక కొన్ని రోజులు గూడుపుటాని జరిగింది. కాకినాడ పోర్టుకి తాను తనిఖీకి వెళ్తానని చెబితే చాలా మంది రావద్దంటూ తనకి మెసేజ్లు పంపించారని అన్నారు పవన్ కళ్యాణ్. నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 ఇక్కడ 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే, ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే, యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు. కనీసం స్థానిక ఎస్పీ కూడా తనకు సహకరించలేదని, లెక్కలు అడిగితే తెలియవన్నారని, చివరికి తాను వస్తున్నా అంటే ఎస్పీ సెలవు పెట్టి వెళ్లిపోయారని చెప్పారు. ఇంత జరిగితే తాను ఎందుకు ఊరుకుంటాను అని అంటున్నారు పవన్. అందుకే ఆ లెక్కలేంటో తేల్చేందుకే తాను కాకినాడ పోర్టులో అడుగు పెట్టాను అని చెప్పారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం రావడంతో కాకినాడ పోర్టులో అధికారులు షాక్ అయ్యారు. తమకి రోజులు దగ్గర పడ్డాయనే విషయం వారికి అర్థమైంది. 2 భారీ నౌకల్ని పవన్ ఆదేశాలతో ఆపివేయాల్సి వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్నవారు తలుచుకుంటే అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని బలంగా అనుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పటానికి కాకినాడ ఉదాంతం ఓ ఉదాహరణ. అందులోనూ పవన్ లాంటి నాయకులు బరిలో దిగితే ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ తెలిసొచ్చింది. ఇటీవల వరుసగా పవన్ కళ్యాణ్ టాక్ ఆఫ్ ఏపీగా మారుతున్నారు. డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న కొన్నాళ్లు ఆయన సైలెంట్గా ఉన్నారు. తిరుమల లడ్డు ఉదాంతంతో ప్రాయశ్చిత్త దీక్షతో ఆయన ఒక్కసారిగా హైలైట్ అయ్యారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఆయన క్రేజ్ ఏంటో మరోసారి అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడు కాకినాడ పోర్టు వ్యవహారంతో నాయకుడు అంటే ఎలా ఉండాలో పవన్ నిరూపించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.